నేను మీకు అండగా ఉండగా అలా జరుగుతుందా? అదే 4 రోజుల్లో సామాన్యకు సూర్యకు పెళ్లి చేసేయండి. స్వామీజీ, మీరు సరిగ్గా దివ్య దృష్టితో చూడలేదేమో, ఇంకోసారి చూడొచ్చుగా. అన్నీ చూసే వచ్చారక్క, నువ్వింకాపు. మీరు మాత్రం పెళ్లి నాపొద్దు జయంతి. అదే ముహూర్తానికి పెళ్లి జరగాలి. జరగలేదో మీకు మళ్ళీ అనర్థం జరుగుతుంది. స్వామీజీ. అవును సావిత్రమ్మ, ఆ రాశిగల నారి ఆ ముహూర్తానికే మీకు కోడలవ్వాలి. లేదో నేరంపై సూర్య జైలుకి వెళ్తాడు. అదీగాక సమంతాకి ప్రాణాపాయం ఉంది. నేను చెప్పింది చెయ్యకపోతే 2 జరుగుతాయి, చేస్తే 2 ఆగుతాయి. దోషాలు పోతాయి. మీ కుటుంబానికి జీవితాంతం శుభం చేకూరుతుంది. స్వామీజీ, జరగబోయే అనర్థాలకి పరిష్కారం ఏమిటో చెప్పండి స్వామీజీ. పెళ్ళే పరిష్కారం, పరిష్కారమే పెళ్ళి. చేసేయండి. అలాగే స్వామీజీ. శుభం భూయా. చేస్తాం. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. విన్నావుగా సూర్య, అర్థమైందిగా. అది కాదు నాయనమ్మ. స్వామీజీ అన్న ప్రకారమే జరుగుతుంది. జయంతి, అత్తయ్య, ఆ ఏర్పాట్లని చూడండి. అలాగే అత్తయ్య గారు. జయంతి అంటే సామాన్య, దేవుడున్నాడమ్మా. దేవుడు మనకి స్వామీజీ అంటే నిజమే అమ్మా, ఆయన దేవుడు. మీరు మాత్రం పెళ్లి నాపొద్దు జయంతి. అదే ముహూర్తానికి పెళ్లి జరగాలి. జరగలేదో మీకు మళ్ళీ అనర్థం జరుగుతుంది. వచ్చింది చక్రధరే అని తెలిసినా అందరి ముందు వాడి రూపాన్ని బయట పెట్టలేకపోయాను. వాడు చెప్పినవన్నీ వింటూ ఉండాల్సి వచ్చింది. ఏం చేస్తాం బావా? వాడు చక్రధరని చెప్తే నువ్వు బాబా విషయంలో వచ్చావని వాడు చెప్తాడు. నీ మీద నమ్మకం పెట్టుకున్న మనవాళ్లే నిన్ను అసహించుకుంటారు. వాడికి ఈ సంగతి తెలిసే మనం ఏమీ చేయలేమనే ధైర్యంతో వచ్చాడు సార్. దీపికని అన్యాయంగా అరెస్ట్ చేయించి బయటకొచ్చిన వాడికి ఇదొక పెద్ద విషయమా బావా? వాడు మనుషులు వీక్నెస్ అడ్డం పెట్టుకుని గేమ్ ప్లే చేస్తున్నాడు. యువర్ రైట్ సార్. సార్, వాడు లాస్ట్ టైం చెప్పినట్టే ఇప్పుడు జరగబోయే చెడు విషయం చెప్తున్నాడు అంటే వాడు చెప్పినవన్నీ చేయబోతున్నాడనే అర్థం. నన్ను జైలుకి పంపించడానికి, నిన్ను ప్రమాదానికి గురి చేయడానికి మళ్ళీ ఏదో స్కెచ్ వేస్తున్నాడు. బావా, ఈసారి మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. అవును సార్. నన్ను ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నేనే బాబాగా వచ్చాను అన్న విషయం చెప్పి వాడి గుట్టు బయట పెడతా. వాడు మనల్ని ఏదో చేసే వరకు ఆగకుండా వాడంతు చూస్తా. తొందరపడుకు బావా. ఇంట్లో నువ్వు చెడవ్వకుండా ఆలోచించి స్టెప్ వేద్దాం. వేండి వేండి, స్టెప్పులు బాగా వేండి. మంచి సాంగ్ పెడతాను. మీరు మాట్లాడుకుంటుంటే
మధ్యలో నేను ఎంట్రీ అవుతున్నందుకు మీరు కుక్ అనుకున్నా నక్ అనుకున్నా ఐ డోంట్ కేర్. బికాస్ మీ మాటల్లోని బెరుకుని మీ మొహంలోని భయాన్ని నేను చూడాలి. ఓ ఎంట్రీ డైలాగ్ మర్చిపోయాను కదా, మంచి పాట పెట్టినా స్టెప్పులేస్తారా? సామాన్య, ఎస్ 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 ఎస్. My name is Samanya. My father name is Chakradhar. 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 వచ్చాడు చూడు, పులిలా 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 పులిలా. నేను చెప్పానా వస్తాడని? మీరే నమ్మలేదు. మానసిక వ్యాధి అన్నారు, కరెంట్ షాక్ అన్నారు, జీవితాంతం ఆస్పత్రి అన్నారు. ఏం జరిగింది? చెప్పిందే జరిగింది, చెప్పనిది జరిగింది, జరగబోయేదే తెలిసింది. ఏం చేస్తారు? ఏమి చేయలేరు. సూర్య, ఇక దీంతో కలిసి ఆటలాడింది చాలు, గెలవలేవు. సో నన్ను పెళ్లి చేసుకుని జైలుకి వెళ్లే గండాన్ని తప్పించుకో. ఇది ప్రమాదం జరిగిపోతుందిలే. శ్యామికి ప్రమాదం జరగటం కాదే, ఇప్పుడే ఇక్కడే నీకు ప్రమాదం జరుగుతుంది. నా చేతుల్లో చస్తావ్, 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 చస్తావ్. గమ్మనుండు బాయ్, నీది చంపే సంస్కృతి కాదని నాకు తెలుసు. యూఆర్ ఎ గుడ్ బాయ్, బట్ మై డాడీ ఈస్ బ్యాడ్ ఫెలో. మీకు తగిన శాస్తి జరుగుతుంది సామాన్య. నీవి మాటలేనే, మావి చేతలు. సూర్య, ఇంకా లేట్ చేయకు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పే. నీ కోరిక ఈ జన్మలో తీరదు. నువ్వు ఆ మాట మీదే ఉంటే ఇక జరగబోయే సీన్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. నేను నీ వెంట పడ్డం కాదు, నువ్వే నన్ను పెళ్లి చేసుకోమని నా వెంట పడతావు. అది నీకు కలగానే మిగిలిపోతుంది. నిజాలయ్యేవే నేను చెప్తాను సూర్య. నీ వల్లైతే చేసి చూపించు. ఓకే ఓకే మై స్వీట్ హార్ట్, నీ కోరిక నెరవేరుతుంది. నీ ఆశ నీరు గారిపోతుంది, నీ పొగరు అణుగుతుంది. ఛాలెంజ్? హే, నీతో నాకు ఛాలెంజ్ ఏంటే? నేను చేస్తాను సూర్య, నన్ను పెళ్లి చేసుకోమని నీ చేతే అడిగిస్తాను. అది చూస్తాను. చూడు సమంత, నువ్వే దీనికి సాక్ష్యం. ఓ సారీ, అప్పటి వరకు నువ్వు ఉంటావో ఉండవో. ఏయ్, 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 పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే, ఇప్పుడు నేను వెళ్తాను. ఫ్యూ డేస్ లో నువ్వే నా దగ్గరికి వస్తావు. పోవే. ఓకే ఓకే ఓకే, వస్తావు. బావా, భయపడకు సార్, అదేం చేయలేదు. రంగనాథ, ఎప్పుడు ఈ రాధమ్మ నుంచి విముక్తి అవుతానే అయ్యా. పెద్దమ్మగారికి నిజం చెప్పేసి సమంత అమ్మ కష్టాలు తీర్చేద్దాం అనుకుంటే ఆ దెయ్యం కొట్టి నిజం చెప్పకుండా చేసేసింది. మళ్ళీ నేను ఆవిడికి నిజం చెప్పేది ఏ రోజు వస్తుందో ఏమీ తెలియడం లేదు. ఇక చెప్పడం కుదరకపోతే నేను దాన్ని చంపేస్తాను, అంతే. పడుకున్నావమ్ము కూడా,
నీకింక ఈ గెటప్ ఉండదురా. నాకు తెలిసిన నిజాన్ని అందరికీ తెలిసేలా చేస్తా. నిన్ను అడ్డం పెట్టుకుని పాడుకోబోతున్నాన్రా. ఈ రోజుతో నువ్వు అయిపోయావురా. నిన్ను చంపేయడానికి డిసైడ్ అయిపోయాను. చావురా, చావు. Yes, I want this. రాజాంటి, జైతాంటి, జైతాంటి. ఇప్పుడ్రా నువ్వు రంగడువని తేల్చేస్తాను. జైతాంటి. రాజా ఆంటీ, జయంతి ఆంటీ. అమ్మా సామాన్య, ఏమైందమ్మా? సామాన్య ఏమైంది? ఏంటంత రక్తం? అయ్యయ్యో సామాన్య ఏమైందమ్మా? అమ్మా సామాన్య ఏమైందమ్మా?
సమన్య ఏమైందమ్మా? అంత రక్తం వస్తుంది. ఆ, ఆ, ఆ. అయ్యో సమన్య ఉండు. అయ్యో ఉండమ్మా, కట్టి కొడతాను. అయ్యయ్యో, ఎంత రక్తం వచ్చింది పిల్లకి. ఏం జరిగింది సామాన్య? మూగుడు వచ్చాడు ఆంటీ. మూగోడా? అవును, వాడే వచ్చి నా తల పగలగొట్టి చంపేద్దాం అనుకున్నాడు. నేను మిమ్మల్ని గట్టిగా పిలిచేసరికి పారిపోయాడు. అలా అని కలగని నిద్ర కళ్ళతో వచ్చి పడిపోయి ఉంటావు అంతేగా? ఆహా, లేదు సూర్య, రంగడు వచ్చాడు. నేను చెప్పేది నిజం. వాడు చనిపోయాడు కదమ్మా. ఇంతకు ముందు వచ్చినట్టు దెయ్యంలో వచ్చి భయపెట్టాడా ఏంటి? అయ్యో రాజీ ఆంటీ, వాడు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఎలా బతుకుంటాడు సామాన్య? నా వల్ల చనిపోయినట్టు మీరు పుకారు పుట్టించారు కదా. మరే అది ఇంకా మన ఇంట్లో షికారు కూడా చేస్తుందాయే. సూర్య చెప్పిందే జరుగుంటుంది. కలగానుంటుంది, పడిపోయి ఉంటుంది. కలే కలే 100% కలే. కాదు, నిజంగా రంగడు బతికే ఉన్నాడు, వచ్చాడు. లేదులేమ్మా, వాడు దెయ్యంగానే వచ్చుంటాడు. బతికే ఉన్నాడని నువ్వు భ్రమపడుంటావు. అయినా వాడు నిన్నెందుకు చంపడానికి వస్తాడు? అయితే గీతే శామ్ కోసం వస్తాడు కానీ. మీకు అర్థం కావడం లేదు రాజీ ఆంటీ, వాడు అసలు వచ్చింది సమంత కోసమే. నేను ఎదురు పడేసరికి సమంత ఎక్కడుంది, చంపాలి అని సైకిల్ చేసి మరీ చెప్పాడు. నేను షాక్ అయిపోయి కుదరదంటే కుదరదని పట్టుకున్నాను. దాంతో వాడు కోపం వచ్చేసి గోడకేసి నా తల పగలగొట్టి నన్ను చంపాలని చూశాడు. ఆహా, అయితే నిజంగా ఇది భ్రమే. కాదు. అవును అనడానికి సాక్ష్యం ఏంటి చెప్పు? సాక్ష్యం చూపిస్తే గానీ నా మీద నమ్మకం కలగదా? మరి అంతేగా. హా, సరే చూడండి. ఇప్పుడు నమ్ముతారా వాడు బతికే ఉన్నాడని? వాడు దయ్యం అయి ఉంటే మాయమైపోతాడు గాని మనిషిలా తలుపు తీసుకొని పారిపోతాడా? చెప్పండి. నిజమే సామాన్య, రంగుడు బ్రతికే ఉన్నాడు. అమ్మో, అయితే శాములు చంపడానికి వచ్చినట్టున్నాడు. అవును రాజు ఆంటీ, ఆ విషయం నాకు ఈ రోజే తెలిసింది. అమ్మో, శామ్ ఒంటరిగా దొరికిందంటే నిన్ను కొట్టినట్టే శామ్ను కూడా కొట్టేస్తాడేమో. అవును, ఇక నుంచి సమంత చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునరా సూర్య, పోలీసులకు ఫోన్ చేసి చెప్పు. వాళ్లే వాడెక్కడున్నా పట్టుకుంటారు. శ్యామ్కి ఏం కాదు పెద్దమ్మా, నేను చూసుకుంటాను. అవును, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సూర్య. నా గురించి నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదులే. నీకే భయంగా ఉన్నట్టుంది. బయటికి వచ్చే ముందు జనాలతో రా. నీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను సమంత, ఆ తర్వాత నీ ఇష్టం.